కృష్ణం వందే జగద్గురుం. ఎంతో కాలంగా అనుకుంటునేవాళ్ళం అనమాట. మేము భగవద్గీతని చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాం కదా, దాని గురించి అందరికీ తెలియజేయాలని, అందరూ కూడా ఆ విధంగా మనగలగాలని ఆశతోటి ఈ గీత అంతర్గత శ్లోకాలు 18 ఉన్నాయమ్మ. 18 శ్లోకాలు 18 అధ్యాయాల నుంచి తీసుకోబడ్డాయి. అవి అందరికీ కూడా ఆనందాన్ని, ప్రశాంతతని, ఆధ్యాత్మిక జగత్తులో మకుటాయమానంగా వెలుగుతూ ఉండేటువంటి శ్లోకాలు అన్నమాట. అవి చదివితే 18 శ్లోకాలు మనం చదివినట్టుగానే మనం భావిస్తాం. ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఏ పనైనా చేయాలంటే, చేసే పనిని బాగా సాధించాలంటే గీతా శ్లోకాలతో కూడిన గీత అంతర్గత రత్నాలే మనకి మార్గదర్శనం అని చెప్పుకోవాలి. పని చేయడం మన కర్తవ్యం, అది మన ధర్మం కూడా. దాని ఫలితం పరమాత్ముడైన శ్రీకృష్ణుని నిర్ణయం. సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఆపదల్లో కూరుకున్నప్పుడు, భయంతో ఉడిగిపోతున్నప్పుడు, ప్రస్తుతం ఉన్న కఠోర మహమ్మారి బాధను సర్వజగత్తు పొందుతున్నప్పుడు, దాని నుంచి విడిపడాలంటే అది కరోనా వచ్చిందిగమ్మా, అట్లాంటివి అనమాట. విడిపడాలి అన్నప్పుడు, అనుకోని సంఘటనలు కూడా జరిగినప్పుడు శ్రీమద్ భగవద్గీతను తెరిచి ఆ పుటను చదవాలి. తప్పకుండా మనకి తెలియనంత ప్రశాంతత ఏర్పడుతుంది. మనం అనుకున్నటువంటి భావం మనకి ప్రస్ఫుటమై మనకి తీరుతుందన్నమాట. ఆ పుటలోని శ్లోకం మనకున్న సమస్యను నివారించి స్వాంతనాన్ని చేకూరుస్తుంది. స్వాంతనం లభ్యమైందంటే మహదానందమే కదమ్మా, మనకి సమస్యకి పరిష్కారం దొరికి తీరిందనమాట. ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక జగత్తులోనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరికి తీరుతుంది. మనం దాన్ని పొంది తీరాలి, పొందుతాము కూడా మనం. కాబట్టి మన భారతదేశం మకుటాయమానంగా వెలిగిపోతుంది. ఎందులో? ఆధ్యాత్మిక జగత్తులో. రారాజు అంటే ఇంకేంటి, మకుటం లేని రాజు కాదు, రారాజు కూడా ఆయన ఎంత. గీత కాబట్టి ఏంటిది, ఇది తథ్యమని నా స్వానుభవంతో చెప్తున్నాను. మా మా మాతామహులు, మా మాతా పితరులు అందించినటువంటి గొప్ప సందేశాన్ని కూడా చిన్నప్పటి నుంచే రంగరించి ఉగ్గుపాలతో మాకు అందించినటువంటి భావాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి గీత సర్వధర్మ సమన్వయం. ప్రతి మనిషికి ఇది ఉండి తీరాలి, చదువుకొని తీరాలి, తెలుసుకొని తీరాలి. కాబట్టి విదేశాలన్నీ కూడా మన గీత కోసమని అరువులు చాస్తూ ఎదురు చూస్తున్నాయి. వాళ్ళ పాఠశాలలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మనం ఎందుకు దూరం వెళ్ళిపోతున్నాం? మనం దూరం వెళ్ళకుండా దాన్ని చక్కగా దగ్గర తీసుకోవాలి. సర్వజనులకి శిరోధార్యం. సర్వోత్తముడైన పార్థునికి పురుషోత్తముడైన పార్థసారథి గీత ఉపదేశం చేయడం కేవలం మానవాళిని సన్మార్గంలో పయనించేలా చేయడానికి. గీతను ప్రతిరోజు శ్రద్ధతో, శిక్షణతో, భావంతో, విపులంగా అర్థంతో, నేతతో పఠిస్తే మానవ మనుగడ రామరాజ్యాన్ని తలపింపచేయడం ఖాయం. ఇది తథ్యం కూడా, తప్పకుండా జరిగి తీరుతుందన్నమాట. గీతా పాఠాన్ని పసితనం నుంచే ఆరంభించి తీరాలి. చిన్నప్పటి నుంచే మనకు అది అందజేయాలి. అప్పుడు ఏంటి, సులభంగా మనకి నోటికి వచ్చేస్తాయన్నమాట. మంచి వాక్కు వస్తుంది. సంస్కృత శ్లోకాలు కాబట్టి, ఆ పదాలు కాబట్టి మనకి స్ఫుటంగా బాగా మనం చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం. బాలలే రేపటి పౌరులు కదా, మరి వారిని తీర్చిదిద్దాలి అంటే ప్రతివాడు ధర్మాచరణలో మగ్నై ఉండాలి. ఆ నిమగ్నత మనకు ఉన్నప్పుడు ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. సత్కర్మ ఆచరణై మంచి వ్యక్తిగా బాలలు ఎదుగుతారు, వ్యక్తులుగా వెలుగుతారు. ధర్మ వ్యవస్థని పటిష్టం చేస్తారు. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. గీత మనకి అందించేటువంటి విషయాలు కొంత గొప్పగా ఉంటాయి. ఏంటో తెలుసామా అవి? గీత మన మాత. మన అంటే సర్వభూతులకే, భూతములకు ప్రత్యేకించి మనిషికి. ఎందుకంటే మనిషికి చెప్పడానికి విలువైన సమయం గొంతిచ్చాడు, మనకి సమయం ఇచ్చాడు, గొంతిచ్చాడు. మనం దాన్ని వినియోగం చేసుకోవాలి. మన మేధాన్ని మనం ఉపయోగించుకోవడం చూసుకోవాలి. గీత మాత, గీత ముక్తిప్రదాత, మోక్షం మనకి అందించేసేటువంటి గీతమ్మ తల్లి. భగవద్ దర్శన ప్రదాత. కృష్ణ దర్శనాన్ని అర్జునుడు ఏ విధంగా పొందాడో ఆ విధంగా మనం దీన్ని సాధన చేసిన కొద్దీ మనం పొందగలుగుతాం. దుఃఖ తాపహారిణి. ప్రపంచంలో ఉన్న దుఃఖానంతా కూడా పోగొట్టగలిగేది. అంటే పోగొట్టడం అంటే ఏం చేస్తుంది? సమస్యలు వస్తాయి, ఎదురవుతాయి. అయితే అందరిలాగా దిగజారిపోవడము, డీలా కావడం ఉండదు. ధర్మంగా, ధైర్యంగా, స్థిరంగా, సమన్వయంతో సమస్యలను నివారణ చేసుకునే శక్తిని పొందగలుగుతాడు.
గీతని చదివినటువంటి మానవుడు. సుఖ శాంతిదాత. దుఃఖం ఎప్పుడైతే పోయిందో మనకు ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి భావంలో కూడా మనకి ఏమనిపిస్తుందంటే సుఖమైనటువంటి మనకి శాంతి దొరుకుతుంది. శాంతి తత్వాన్ని పొందుతాం. ధీర హృదయదాత. ఇంకా గట్టి స్థైర్యాన్ని మనకి అందిస్తుంది అనమాట. క్షుద్రం హృదయ దౌర్బల్యం అని సాంఖ్యయోగంలో చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. అట్లా క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని పోగొట్టేస్తుంది మనకి గీత మనకి ఇచ్చేటువంటి హృదయదాత. సత్యజ్ఞాన నిర్మాత. గీతను చదువుకున్న ప్రతివాడు ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడతాడు. సత్యానికే, ధర్మానికే స్థానాన్ని కల్పించుకుంటూ వస్తాడు. ఇంద్రియ జయ నిర్మాత. మన ఇంద్రియాలన్నీ కూడా దిగజారిపోకుండా పటిష్టంగా, హాయిగా వాటి పని వాటి చేసుకునేంత శక్తిని సంపాదించేలాగా ఈ ఇంద్రియాలకి ఇంద్రియ నిగ్రహాన్ని మనకు అందిస్తుంది గీత. గుణాతీతగాత. త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాత్మకాలన్నిటి కూడా దాటించి వేసేస్తుంది గీత. చదువుకున్న ప్రతి వాడికి అంత గొప్ప మనకి ప్రాక్టికాలిటీ ఇందులో ఉంది. మన సమస్యలు వస్తాయి, ఏది ఒక్కొక్కసారి కోపం వస్తుంది, తాపం వస్తుంది, అన్నీ వస్తూనే ఉంటాయి. వాటిని సమన్వయంతో నిగ్రహించుకునే శక్తిని అందిస్తుంది మనకి గీత. త్యాగ వైరాగ్య ప్రతీక. లేని వాడికి ఇవ్వడానికి, ధర్మాన్ని అనుసరించేటి వాళ్ళకి దానాన్ని ఇవ్వడానికి, తనకున్న దాంట్లో కొద్దినైనా కూడా త్యాగం చేయడానికి మనకి గీత ఎంతో ఆనందంగా చెయ్యి అని చెప్తూ మనం ప్రబోధం చేస్తూ ఉంటుంది అనమాట. ఇంతేకాదు భక్తి విజ్ఞాన విజ్ఞాత. భక్తి జ్ఞానం మనకి 3 షట్కాలు కదమ్మా ఉన్నాయి. మొదటిది కర్మయోగంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. భక్తి యోగంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. 6, 6, 12 అయినాయి. ఇంకా మిగిలిన 6 ఉన్నాయి. 6 జ్ఞానాన్ని అందిస్తాయి. ఏ జ్ఞానం ఇస్తాయి? అధ్యాత్మ జ్ఞానాన్ని ఇస్తాయి. మనిషి అయి పుట్టినందుకు మనకి అధ్యాత్మ జ్ఞానం అలవాటు తీరాలి కాబట్టి. వేద ఉపనిషత్తుల సారం. సరే, వేదములు మనకి 108 ఉన్నాయిట. మనకి 4 తెలుసు. ఆ 4 లోపల వాటినంటిని సారాన్ని పుణికిపుచ్చుకుంటూ వచ్చేసి ఉపనిషత్తులు తయారైనాయి. ఉపనిషత్తు సారాన్ని అంతా కూడా మనకి 18 అధ్యాయాలలో యోగ ప్రతీకగా చూపించుకుంటూ వచ్చాడు పరమాత్మ. గీతా ప్రబోధం అర్జునుడికి చేస్తూ, అర్జునుడి ద్వారా అర్జునుడు అంటే మనంతా శిష్యులము కృష్ణ పరమాత్మకి. ఆ విధంగా గీత మనకి లభ్యమైందనమాట. భారత ధర్మాధార. గీత అనంటేనే మనకి ప్రామాణికం. అది భారతదేశాన్ని నిలబడిందంటే కూడా గీతా ప్రబోధమే, గీతానందమే. కృష్ణ పరమాత్మ మన దేశంలో నడయాడిన దేశంలో వచ్చాం కాబట్టి మనందరికీ కూడా ఆ జ్ఞానం మనకి అలవడుతోంది. అమూల్యరత్నము ఈ గీత మనలో నిమిడిపోయి ఉంది కాబట్టి, భారతీయులలో అది అర్థమవుతోంది కాబట్టి, అవగతం అవుతోంది కాబట్టి, ఇక్కడ నడయాడినాడు కాబట్టి మన కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఆ భావం అంతా కూడా పటిష్టంగా మనలో ఉండిపోతుంది అన్నమాట. కొద్దిగా జాగృతం చేసుకుంటే ప్రతివాడు కూడా గీత గురించి చక్కగా తెలుసుకోగలుగుతాడు. ఇంతేనా? జ్ఞానగంగ. పరమాత్మ జ్ఞానగంగ. అసలు పరమాత్మని చేరాలి అంటే సాధన విధానాలన్నీ కూడా చూపించాడు కర్మయోగంలో. చాలా బాగా అర్థమైంది. విభూతి యోగంలో తన విభూతి చూపించాడు కృష్ణ పరమాత్మ. ఎంత చూపించాడు? ఎంతో ఉంటే ఇంత చూపించాడు ఆయన విభూతి యోగంలో. కాబట్టి మనకి ప్రపంచం అంటే, విశ్వం అంటే ఎంత ఉందో మనకి అనూహ్యమైనటువంటి భావనలోకి మనం చేరిపోతాం. హరి మౌఖ్యవాణి గీతమ్మ. అమృతధారగా వెలువడిపోయింది కృష్ణ పరమాత్మ ముఖం ద్వారా మనందరికీ అందించాడు. కేవలం గీత మాత్రమే ఇట్లా ఉపదేశంగా మనకి దొరికింది. అది ఆ ఉపదేశాంశాన్ని, ఆ సారాన్ని ఇది ఎప్పటికీ ఉండిపోతుందమ్మా. మనం అనుకుంటాం మనలో ఏమైపోతుందని, కానీ మానవ ప్రపంచం ఉన్నంత వరకు, మానవుడే కాదు సర్వ ప్రాణులు ఉన్నంత వరకు కూడా గీత ఉండిపోతుంది. సూర్యచంద్రాలు ఉన్నంత కాలము ఇది తప్పకుండా గీత మనకి ఉండిపోతుంది అనమాట. పరమాత్మ మోక్షవాణి. ఇది పరమాత్మ యొక్క మోక్షవాణి కదా. అమృతవాణి. ఎంత అమృతవాకులు ఉన్నాయందో ప్రతిది కూడా చెప్తాడు. చిన్నదే మీకు చెప్తాను. విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స్వశాంతిమధిగచ్చతి. సాంఖ్యంలో చెప్తాడు. ఎందుకు రానైనా చక్కగా ఉండండి. విహాయ కామాన్య సర్వాన్ నిర్మమో నిరహంకార.
అసలు మనకి మోహం ఎందుకు, నిర్మమో నిరహంకార, అహంకారం ఎందుకు? ప్రతివాడికి ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ చాలా డెవలప్ అవుతున్నాయి ఈ మధ్య. వాటన్నిటిని అణుచుకొని నిగ్రహాన్ని పొందడానికి, ఈ ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి గీత ఎంత బాగా తోడ్పడుతుంది. ఇది స్వానుభవం కూడా. కోపం ఎక్కిన కొద్దీ మనం ఏం చేయాలి? క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహా స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ క్రోధంని తగ్గించుకుంటూ రావడానికి ఆ శ్లోకం మననం చేసుకుంటూ ఉంటే మనం కిందికి దిగిపోతుంది అన్నమాట. పక్కకి వెళ్ళిపోవడమే. కోపం వచ్చినప్పుడు ఇట్లా ఇంకా ఎగిరి ఇంకా మాట్లాడితే శరీరము అలసిపోవడము, దానివల్ల రక్తపోటు రావడం జరుగుతాయి తప్ప అంతకుమించి ఏమీ జరగదు. విగ్రహాన్ని మనం పొందాలి. అపరిమిత జ్ఞాననిధి మన గీత. అపరిమిత జ్ఞాననిధి. ఒక్కొక్క పదానికి పెద్దలు ఎంతమందో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలు చదివే శక్తి మనకి లేదు, కానీ శక్తి ఉందా అంటే అన్ని వ్యాఖ్యానాలు చేసుకున్న కనీసం ఒక రెండన్నా మీరు చదవండి నాన్న. రెండు గీతా భాష్యాన్ని ఆది శంకరాచార్యులు అందించారు, అది చదువుకుందాం. సంస్కృతంలో ఉంది కనుక దాన్ని తెలుగు అనువదించిన వారు పెద్దలు ఉన్నారు మనకి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు అందించబడుతున్నటువంటి చిన్న మనకు అర్థమయ్యేటువంటిది, మన భాష మనం అనుసరణ చేసుకునేది తెలుగు భాషలో వచ్చిన పుస్తకాల్లో మీకు ఇష్టమైనది ఒకటి గీతా భాష్యాన్ని తప్పకుండా చదివి ఆనందాన్ని పొందండి. అన్నింటికీ మించి మోక్ష లక్ష్య మార్గదర్శి మన గీత. అసలు మోక్షం అంటే మనకి ఇంకా జర మరణాలు లేకుండా ఉండేలా చేసేట్టుగా ధ్రువుడు నక్షత్రయుక్తంగా పైన ఏ విధంగా ఉండిపోయినాడో ఆ విధంగా మనం కూడా మోక్షప్రద అంటే పరమాత్మలో మనకి అసలు ఉన్నదే పరమాత్మ. ఇది పరమాత్మ అనుకుందాం. ఆ పరమాత్మలోనే ఉన్నటువంటివి మన జీవులందరం కూడా ఒకటే పరమాత్మ. పరమాత్మ జీవులంతా మనం అందరూ ఉన్నాం. అది అని ఏ రకాలుగా ఉన్నాం? మనం చేసుకున్న గత జన్మ సంస్కారాల ద్వారా మనం ఎట్లా ఉన్నామంటే మనుషులుగా పుట్టాం. 84 లక్షలు ఉన్నారు. అందులో 1 లక్షనే మనకి ఒకటే మనం ఉన్నాం. అందులో 83,999 చరాచరాలు ఉన్నాయే, అన్నిటికీ ఉన్నాయే. వాటి అన్నికైనా మేధస్సు వచ్చిన మన బుద్ధి ఉందే. ఆ బుద్ధితో మన జన్మ వచ్చినందుకు సార్థక చేసుకోవడానికి మన గీత ద్వారా మోక్షాన్ని పొందడానికి పలు విధానాలు ఇందులో చెప్పబడినాయి. వాటిని మనం కనీసం సాధన చేస్తూ పోతే ఒకటి చెప్తాడు, కర్మభ్రష్టోభిజాయతే అంటాడు. ఈ జన్మలో మనం చేసుకున్న కర్మ ఉందే, అనుభవం మంచి చేసుకున్నామే, అది ఆగిపోతే ఎక్కడి వరకు ఆగిపోయిందో అక్కడి నుంచి ఇన్ కంటిన్యూషన్ మళ్ళీ ఇంకో జన్మలో మనకు వస్తుందన్నమాట. అంటే మనం తప్పకుండా మానవ జన్మని పొందుతాం. ఎందుకు? ఈ కర్మానుభవం మొత్తం కూడా అయిపోవాలి కాబట్టి మోక్ష సాక్షాత్కారాన్ని మనం పొందుతాం. ఎవరిని? పరమాత్మని పొందగలుగుతాం మనం. ఇది సంక్షిప్తంగా మనం చెప్పాం. ఈ విధంగా మానవ లక్ష్యమైన ముక్తిని పొందే మార్గాన్ని గీత అందించిన విధంగా యత్నం ఆరంభిద్దాం. మన కర్తవ్యాన్ని వెన్నుతట్టి అన్ని విధాల ధైర్యాన్నిస్తూ ఆప్తమిత్రంగా నరనారాయణులను మనకు అందించింది ఈ గీత. కాబట్టి గీతని మనం అధ్యయనం చేసుకోవాలి. సమస్త సమస్యలని నివారించి ఆనందధామంలో నడిచేలా గీతామాత చేస్తోంది. అమ్మ ఆధ్వర్యంలో జీవితాన్ని సరిదిద్దుకోవాలి మనం. కాబట్టి ఆత్మీయతతో మనిషికి గమ్యస్థానాన్ని గురించి తెలియజేసే ఈ గీతని తప్పకుండా మనం పొందాలి. ఆ స్థానానికి చేసే మిత్రుడు ఈ గీత. అందుకే గీత మానవుడికి మానవ సార్థకతకి చెందినది అయిందనమాట. పరంధామాన్ని చేరుకునే దాకా అంటే మన స్వస్థానాన్ని పొందేదాకా జరా మరణమోక్షాయ కదా. జర అంటే పుట్టడం, జరా మరణం రెండు ఉంటాయి మనకి. పుట్టడం గిట్టడం ఉంటాయి కదా. పుట్టినవాడు తప్పకుండా పోక తప్పదు. ఏది కనపడుతుందో అది కనపడకుండా పోయే రోజు తప్పకుండా ఉందన్నమాట. ఆ విధంగా పరంధామాన్ని చేరుకునేదాకా అంటే తన స్వస్థానాన్ని పొందేదాకా సాధన చేసి తీరాల్సిందే. ఆ సాధన కోసం నిత్య సత్యాన్ని పొందడానికి గీతామాతను ఆశ్రయించాలి. ఈ విధంగా సాధన చేయగా 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 శాశ్వత స్థానమైన సచ్చిదానంద రూపాన్ని మనం పొందగలుగుతాం. సత్ చిత్ ఆనంద రూపం పరమాత్మ స్వరూపం. పరమాత్మ ఒక జ్యోతి. ఆ జ్యోతిలోని భాగాలమే మనమందరము కూడా. ఒకవేళ ఈ సాధనలో యోగ భ్రష్టోభిజాయతే అయినా కూడా, అంటే అనేక ఆటంకాలు యోగ సాధనలో జరిగినా నిరాశపడరాదు. వీటిని ఎదుర్కొంటూ
ప్రయత్నంగా పురుషార్థాన్ని ఆచరించాలి. అందుకే మనకే అందించబడిన ధర్మాన్ని తప్పకుండా నిర్వర్తిస్తూ మనోనిగ్రహాన్ని, మనోనిశ్చలతను, మనోనిర్మలత్వాన్ని పొంది ముక్తిని సాధించాలనే కర్మ భాగం 6 అధ్యాయాలతో కూడుకొని, భక్తి భాగం 6 అధ్యాయాలతో కూడుకొని, జ్ఞాన భాగం 6 అధ్యాయాలతో కూడుకొని ఉన్నటువంటి యోగాల్ని శ్రీకృష్ణుడు మనకు జగత్ కళ్యాణం కోసం అర్జున మాధ్యమంగా అందించాడు. ఆ దారిన మనం పోవాలి, ఆ దారిని ఆచరించాలి, మనము ఆ గమ్యాన్ని చేరుకోవాలి. గీతోపదేశ పరమలక్ష్యము దుఃఖ నివృత్తి. మానవుడికి ఉండేదే దుఃఖం, ప్రతిదీ దుఃఖమే, పుట్టడమే దుఃఖంతో పుడతాడు. కాబట్టి ఈ దుఃఖాన్ని పోగొట్టడమే మన గీతోపదేశం యొక్క ముఖ్య లక్ష్యం. గీతా జ్ఞాన ఆరంభాన్ని రెండవ అధ్యాయం సాంఖ్యయుగంలో మొదలుపెట్టాడు. మొదటిదంతా కూడా వేదికని తయారు చేశారు. 2వ అధ్యాయం నుంచి మనకి ఆరంభం చేసుకున్నాడు. అశోచానన్మశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనాగతాసుంశ్చ నానుశోచంతి పండితాః అని గీతాజ్ఞానం మొదలైంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యుగంలో తోటి పరిసమాప్తం చేశాడు. ఈ తత్వజ్ఞానం తెలియజేసే శ్లోకాలన్నీ కూడా దుఃఖాన్ని పోగొట్టడానికి అని తెలియజేస్తాడు పరమాత్మ. చేసుకున్న కర్మ ఫలితాల ఫలం నేటి జన్మ. శ్లోకంలో ఉన్న మానవోద్ధరణకై, శ్లోకంలో ఏముంది, శోకంతో ఉన్నాడు, విషాదయోగంతో మొదలుపెట్టాడు కదా, అక్కడ ఉన్న నుంచి మానవోద్ధరణకై ఏం చేశాడు ఆయన? గీతని ఆవిర్భంప చేశాడు. కాబట్టి శాశ్వత ప్రయోజనాన్నిచ్చే పరమాత్మ సాన్నిధ్యాన్ని చేర్చి గీతా పఠనం అత్యుత్తమమైన మార్గం. ఇది అందరికీ కూడా మంచిని కలుగజేస్తుంది. కాబట్టి మానవాళ్ళంతా కూడా బాగా ఉండడానికి మనం పఠనం చేయాలి. పఠనం చేద్దాం, ఆచరణ చేద్దాం, మనం అందరం కూడా తరిద్దాం. ఈ గీత అంతర్గత శ్లోకాలు 18 అధ్యాయాలలోని 18 శ్లోకాలను చెప్పుకున్నాం కదా. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకం అమృతాన్ని పొందేటట్టుగా అందించబడ్డాయి. ప్రతి అధ్యాయం నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని అందిపుచ్చుకునే తత్వాన్ని యత్నం చేసి మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. గీత ఒక జ్ఞాననిధి అని చెప్పుకున్నాం కదా. బ్రహ్మాండమైన జ్ఞాన మందిరం, జ్ఞాన విజ్ఞానాన్ని అందించే మాత. అన్ని వైవిధ్యాలతో కూడినటువంటి అంశాలున్నాయి ఇందులోపల. స్వీయ అభివృద్ధి కోసం కూడా ఈ శ్లోకాన్ని మనం చదవాలి. మనం బాగా వృద్ధి పొందాలంటే కూడా ఈ శ్లోకాలు మనకి చాలా తోడ్పడతాయి. ఒకరి వాస్తవికత స్వభావాన్ని చేసుకోవడం, ఆ విధంగా తెలుసుకున్న తర్వాత మనసు యొక్క ఏకాగ్రతని పెంచుకోవడం, అనవసర ప్రతికూల ఆలోచనని అధిగమించడం, కోపాన్ని అధిగమించడం, అనుకూలమైన ఆరోగ్యవంతమైన దృక్పథాన్ని పెంపొందించడం మొదలవన్నీ కూడా ఎన్నెన్నో ఈ జ్ఞాననిధిలో నిమగ్నమై ఉన్నాయి. మనకు వచ్చే మనం నిత్య ఆచరణలో మనం ఉండేవే, మనకు అసలు నిత్య జీవితంలో కనపడేవి. వీటన్నిటిని కూడా అధిగమించడానికి మనకి వీలవుతుంది. సంక్షిప్త గీతగా నేటి గీతాంత అర్గత శ్లోకాలన్నీ కూడా మీ ముందు ఉన్నాయి. గీత అంటే గానయోగ్యంగా చెప్పుకోవచ్చు, పాడడానికి వీలుగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. గీత అంటే గానం చేయడం. ఆనందంగా ఉన్నప్పుడే కదా మనం పాడుకునేది. గీతా పఠనంతో వివేకవంతులై ధీశక్తిని పొంది మంచి పనుల్ని చేయాలి. కాబట్టి ప్రతిరోజు